ఎక్కడో ఒక చోట ఇట్లాంటి దాడులు జరిగినప్పుడే మనం స్పందించడం, మన యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం కాకుండా ప్రతిరోజు ఒక్కొక్క బార్ని కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర గవర్నమెంట్ మీద ప్రెషర్ తేవాలి. ఎజెండాలో ఉన్న మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు కూడా దీన్ని సామరస్యంగా మనం గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరము ఉద్యమం అనే బ్లడ్ తో పుట్టిన వాళ్ళం. మన తెలంగాణ రాష్ట్రమే ఉద్యమాల గడ్డ. ఎందుకంటే దేశం అంతా కూడా బ్రిటిషర్స్ ప్రభుత్వంలో మగ్గిపోతుంటే మనం మాత్రం ఒక నిజాం నవాబ్ అరాచకాలలో రగిలిపోయి దేశానికి మొత్తం స్వతంత్రం వచ్చినా గానీ మనకు రాలేదు. అటువంటి నిజాం నవాబులనే తిరుగుబాటు ద్వారా ఎదిరించి మనముగా సొంతంగా పోరాడి మనం ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. అటువంటిది మనం ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఏర్పరచుకోవడానికి 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, ఎన్ని సంవత్సరాలు పడతాయి? ఒక బిల్లు, ఒక వాళ్ళ గవర్నమెంట్ కి కావాల్సిన బిల్లుని వాళ్ళు ఏర్పరచుకోవాలంటే రాత్రి 11 గంటలకు 12 గంటలకు కూడా ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. ఒక కార్పొరేట్ దిగ్గజానికి ఫేవర్ జరగాల్సినది ఏదైనా బిల్లు అయితే రాత్రి 2 గంటలకు కూడా పాస్ అవుతుంది. ఒక అడ్వకేట్స్ అంటే ఒక లక్షల మంది ఎన్రోల్ అయి ఉన్న బార్ కౌన్సిల్ కి, ఇంతమంది అడ్వకేట్స్ కి ఉపయోగపడేటువంటి ఒక చట్టం తేవడానికి ఇంకెన్ని సంవత్సరాలు కావాలి అని మనం గవర్నమెంట్ ని ఖచ్చితంగా నిలదీద్దాం. మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు కూడా మనం కలిసి కట్టుగా ఉండి పోరాడదాం. ఎటువంటి అన్యాయం జరిగినా, ఎక్కడో గ్యాంగ్ రేప్ అయితే మనం అడ్వకేట్స్ స్పందించి వాళ్లకు మనం న్యాయం జరగాలని పోరాడతాం. ఎక్కడో ఘోరమైన రైలు ప్రమాదాలు, బస్ ప్రమాదాలు జరిగితే దాని గురించి కూడా మనం పోరాడతాం. ప్రతి ఒక్కరి గురించి పోరాడే నైజం మనది. అటువంటిది మన గురించి మనం పోరాడడానికి ఎందుకు మనకింత చేతగానితనం? మనం ఐక్యంగా ఉండాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేంత వరకు కూడా మనం ప్రకారంగా మన అధ్యక్షుడు ప్రెసిడెంట్ అమరేందర్ గారు, మన జిల్లా న్యాయమూర్తి అధ్యక్షుడు డీజే గారి పర్మిషన్ తీసుకుని సాయంత్రం దాకా పీస్ఫుల్ గా చేసుకోమని చెప్పారు. మనము ఒక జడ్జికి అటాక్ అయితే మన మీద అటాక్ అయితే జడ్జిని పట్టించుకోరు.